హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. ఇవాళ గెట్ అనే పదాన్ని ఉపయోగించి స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రతినిత్యం మనం వాడేటటువంటి వాక్యాల్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులోనూ ఈ గెట్తో ఉపయోగించేటటువంటి వాక్యాలు నిత్య జీవితంలో అంటే మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి దీనిని సులభంగా మీకు అర్థమయ్యే విధంగా రాబోయే ఒక 5 మినిట్స్లో క్లియర్గా మీకు వివరిస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులతో, అదేవిధంగా ఎవరైతే నేర్చుకోవాలనే తపన కోరిక ఉన్నటువంటి వాళ్ళతో మీరు ఈ వీడియోని షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 ఈ రకంగా మనకి వాక్య నిర్మాణం అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. గెట్ తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ దేని గురించి అయితే మనం మాట్లాడతామో దాది మనకు ఆబ్జెక్ట్ రూపంలో మనం ఇక్కడ తీసుకుంటాము. దాన్ని మనము ఈ యొక్క వాక్యంలో మనం తెలుసుకుంటాం. ఉదాహరణకు మిత్రులారా, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఒక విషయాన్ని చెప్పి, ఫస్ట్ పర్సన్ అంటే మనమండి, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, వినే వ్యక్తి సెకండ్ పర్సన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, వినేటటువంటి వ్యక్తి సెకండ్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఒక విషయాన్ని చెప్పి ఆ విషయాన్ని లేదా ఆ పనిని థర్డ్ పర్సన్ ద్వారా చేయించుకొని రమ్మన్నప్పుడు ఈ గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ని మనం ఉపయోగిస్తాం. అర్థమైందా అండి? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఒక విషయాన్ని చెప్పి ఆ విషయాన్ని లేదా ఆ పనిని థర్డ్ పర్సన్ ద్వారా చేయించుకొని రమ్మన్నప్పుడు మనము దీన్ని ఉపయోగిస్తాం. అంటే సెకండ్ పర్సన్ ఆ పని చేయడు, తాను థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చేయించుకొని వస్తాడు. ఓకేనా? ఇది సిచ్యువేషన్. ఎలా అనేది మనం లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 అన్నాం. V3 అంటే వర్బ్ యొక్క మూడవ రూపం అండి. వర్బ్ యొక్క మూడవ రూపం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో అనే వర్బ్ ఉంది. గో అంటే వెళ్ళుట. సో గో మొదటి రూపం, వెంట్ సెకండ్ రూపం, గాన్ అనేది V3 వర్బ్ యొక్క మూడవ రూపం. సో ఇక్కడ మనము మూడవ రూపాన్ని వాడతాం. ఇప్పుడు ప్లే అనే వర్బ్ ఉందనుకోండి, ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఈ ప్లేడ్ అనేది మూడో వర్బ్ని మనం ఇక్కడ వాడతాం. మీకు ఎగ్జాంపుల్లో మీకు ఇంకా మరింతగా అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్స్ అంటే ఏవి? ఆబ్జెక్ట్స్, నీ జుట్టు, యువర్ హెయిర్. మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు వాక్యాలన్నీ చెప్పేటప్పుడు మీకు ఈ పదాలు ఏంటి, ఇంగ్లీష్లో ఎలా అంటారు అనేది అర్థం కావాలి కాబట్టి. ఈ పని, దిస్ వర్క్. ఈ హోంవర్క్, దిస్ హోంవర్క్. ఈ పేజీని, దిస్ పేజ్. ఈ సెల్ ఫోన్, దిస్ సెల్ ఫోన్. అర్థమైంది కదండి? నీ జుట్టు అంటే యువర్ హెయిర్, ఈ పని అంటే దిస్ వర్క్, ఈ హోంవర్క్ అంటే దిస్ హోంవర్క్, ఈ పేజీని అంటే దిస్ పేజ్, ఈ సెల్ ఫోన్ అంటే దిస్ సెల్ ఫోన్. రైట్? వాడిని అంటే హిమ్. ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్టులుగా మనం వాడతాం. ఓకే, ఇక నెక్స్ట్ ఈ యొక్క స్ట్రక్చర్ ద్వారా కొన్ని వాక్యాలు చూద్దాం. ఇప్పుడు చూడండి, నీ జుట్టు కత్తరించుకో. దీని అర్థం ఏంటంటే నీ హెయిర్ని కట్ చేసుకోమని మనం చెప్తూ. ఇక్కడ నేను చెప్తున్నాను, వినే వ్యక్తి మీరే కట్ చేసుకోరు. మీరెళ్ళి సెలూన్కి లేదా బార్బర్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకుంటారు. అంటే నేను చెప్తున్నాను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు కాబట్టి మీరు సెకండ్ పర్సన్, మీరెళ్ళి థర్డ్ పర్సన్ దగ్గర ఆ పని చేయించుకొని వస్తారు. కాబట్టి అప్పుడు ఈ వాక్యాన్ని ఇలా వాడతాం అన్నమాట. సో నీ జుట్టు కత్తరించుకో ఎలా చెప్పాలి? నీ జుట్టుకి రంగు వేయించుకో. ఈ సెల్ ఫోన్ రిపేర్ చేయించు. అదేవిధంగా ఈ షర్ట్ను ఇస్త్రీ చేయించుకో. ఈ 4 వాక్యాలు ఉన్నాయండి స్పోకెన్ ఇంగ్లీష్లో. దేంతో స్టార్ట్ చేస్తాం? గెట్తో. సో ఇక్కడ నీ జుట్టు కత్తరించుకో, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? నీ జుట్టు. అంటే గెట్ యువర్ హెయిర్ కట్. ఎందుకు కట్ వచ్చింది? కట్ కట్ కట్, 3 రూపాయలు కూడా కట్టే కాబట్టి కట్ కట్ కట్, పుట్ పుట్ పుట్, షట్ షట్ షట్, ఇవి ఉన్నాయి కదా అండి. 3 ఫామ్స్ ఒకే విధంగా ఉంటాయి వర్బ్ ఫామ్లు. కాబట్టి ఇక్కడ గెట్ యువర్ హెయిర్ కట్, అది V3 గానే మీరు భావించాలి. సో గెట్ యువర్ హెయిర్ కట్ అంటే దాని అర్థం నీ జుట్టు కత్తరించుకో అని. నీ జుట్టుకి రంగేయించుకో. గెట్ యువర్ హెయిర్ కలర్డ్. ఈ సెల్ ఫోన్ రిపేర్ చేయించు. గెట్ దిస్ సెల్ ఫోన్ రిపేర్డ్. గుర్తుపెట్టుకోండి, రిపేర్ అనేది మొదటి వర్బ్, దానికి మూడో వర్బ్ ఏమొస్తుంది? గెట్ దిస్ సెల్ ఫోన్ రిపేర్డ్. అర్థమైందా? అదే విధంగా ఈ ఫ్యాన్ రిపేర్ చేయించు అంటే గెట్ దిస్ ఫ్యాన్ రిపేర్డ్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ షర్ట్ని ఇస్త్రీ చేయించుకో. దాన్ని ఏం చెప్తాం?
గెట్ దిస్ షర్ట్ ఐరన్డ్, గెట్ దిస్ షర్ట్ ఐరన్డ్. ఓకేనా? ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఇక్కడ 4 వాక్యాలు వచ్చాయి. వాడిని కొట్టించు అంటే ఎవరితోనైనా మనుషులతో కొట్టించమని అంటున్నాం. మీరు కొట్టద్దు, ఎవరితోనైనా కొట్టించు అని. వాడిని కొట్టించు, ఈ ఫ్యాన్ను రిపేర్ చేయించు, ఈ పనిని పూర్తి చేయించు, ఈ రూమ్ని క్లీన్ చేయించు, ఈ పేజీని టైప్ చేయించు. ఇప్పుడు ఎలా చెప్పాలి మనము? వాడిని అంటే గెట్, వాడిని అంటే హిమ్, గెట్ హిమ్. కొట్టుట అంటే బీట్. సో బీట్కి 3వ పదం ఏమొస్తుంది? గెట్ హిమ్ బీటన్. ఇప్పుడు చూడండి, గెట్ హిమ్ బీటన్ అంటే వాడిని కొట్టించు అని అర్థం. ఈ ఫ్యాన్ను రిపేర్ చేయించు, గెట్ దిస్ ఫ్యాన్ రిపేర్డ్. 3వ వర్బ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పనిని పూర్తి చేయించు. మీరు మీ యొక్క సబార్డినేట్కి, మీ అసిస్టెంట్కి చెప్తున్నారు ఈ పనిని పూర్తి చేయించు, గెట్ దిస్ వర్క్ డన్. నెక్స్ట్, ఈ రూమ్ని క్లీన్ చేయించు, గెట్ దిస్ రూమ్ క్లీన్డ్. ఈ కార్ని క్లీన్ చేయించు, గెట్ దిస్ కార్ క్లీన్డ్. ఓకేనా? అర్థమైందండి? సో ఈ విధంగా మనము గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3ని ఉపయోగిస్తాము. చక్కగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఒక విషయాన్ని చెప్పి ఆ విషయాన్ని లేదా ఆ పనిని థర్డ్ పర్సన్ ద్వారా చేయించమన్నప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ని మనం వాడతాము. వర్బ్ అనేది 3వ రూపంలో మనం ఉపయోగించాలి.